నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకంబరి నటరాజ్. మనము ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్సుకు సంబంధించిన డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం మాట్లాడుకుంటున్నాం. యాంకర్ అంటే ఎవరు, అసలు యాంకరింగ్ అంటే ఏంటి, న్యూస్ రీడింగ్ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నాం. యాంకరింగ్కి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, దానికి సంబంధించి మాట్లాడుకున్నాం. న్యూస్ రీడింగ్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనం అసలు న్యూస్ రీడర్స్లో టైప్స్ ఏముంటాయి, వాటిని మనం చేసే ప్రాసెస్ ఏముంటుంది అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు వార్తని ప్రచారం అంటే డైరెక్ట్, ప్రసారం అంటే త్రూ ఏ మీడియం. సో ఒక వార్తని డైరెక్ట్గా ప్రేక్షకులకి లేదా పాఠకులకి చెప్పడం ఒక పద్ధతి అయితే, దాన్ని ఒక మాధ్యమంలో, ఒక టెలివిజనో రేడియోనో ఇంకొక ప్రాసెస్లో మనం ప్రేక్షకులకు చేర్చడం అనేది ఇంకొక ప్రాసెస్. అయితే దీంట్లో మనకి పర్టికులర్గా ఈ న్యూస్ రీడింగ్ అనే ప్రాసెస్లో ఒక 3 మేజర్ వింగ్స్ ఉంటాయి. ఒకటి న్యూస్ రీడర్, 2 న్యూస్ రిపోర్టర్, 3 న్యూస్ ప్రజెంటర్. 3 వినటానికి ఒక రకంగా ఉన్నా కానీ చిన్న వేరియేషన్స్తో మనకి డిఫరెన్స్లు ఉంటాయి. న్యూస్ రీడర్ అంటే ఒక స్క్రీన్ మీద టెలిప్రాంప్టరో లేకపోతే అలాంటిదో పెట్టుకొని అక్కడ వస్తున్న అక్షరాలని యాజ్ ఇట్ ఈజ్గా చదువుకుంటూ ఆ న్యూస్ని ప్రేక్షకులకి చెప్పుకుంటూ వెళ్ళిపోయాలని మనం న్యూస్ రీడర్స్ అంటాము. మనకి టెలివిజన్ రంగం వచ్చిన తర్వాత ఈ న్యూస్ రీడర్స్ అనేవాళ్ళు ఎక్కువగా విజువల్గా కనపడుతున్నారు. రాకముందు మనకి రేడియోలో న్యూస్ రీడర్సు ఉండేవాళ్ళు. టెలివిజన్ వచ్చిన కొత్తల్లో కూడా శాంతి స్వరూప్ గారు, విజయదుర్గ గారు, రోజారాణి గారు ఇలాంటి వాళ్ళు న్యూస్ రీడర్స్గా ఉండేవాళ్ళు. మనకి రేడియోలో అయితే మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాయిస్ ద్వారా వాళ్ళు ఆ న్యూస్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ఒక ఫిక్స్డ్ స్టైల్స్ పెట్టుకునేవాళ్ళు. అయితే టెలివిజన్ వచ్చేసరికి వాళ్ళు కనబడడం మొదలైంది. స్టార్టింగ్ స్టేజ్లో టెలిప్రాంప్టర్స్ ఉండేవి కాదు. న్యూస్ కూడా కేవలం రికార్డెడ్ న్యూస్ ఉండేవి. ఇప్పట్లాగా లైవ్ న్యూస్ లేదు. కేవలం రికార్డ్ చేసి దాన్ని బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. మనకి యాక్చువల్గా భారతదేశంలో 1997-98 కంటే ముందు అసలు బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ చాలా వేగ్గా ఉండేది. అసలు బ్రాడ్కాస్ట్ చేయాలంటే అయితే సిలోన్ కానీ లేదా సింగపూర్, మలేషియా లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. రోజు క్యాసెట్స్ తయారు చేసుకుని హాఫ్ అన్ అవర్ మీకు అబ్జర్వ్ చేస్తే పాత ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఉదాహరణకు ఈటీవీ అనుకోండి. ఈటీవీలో స్టార్టింగ్లో లోగో, మళ్ళీ ఇంకొక లోగో, అంటే ఆ ప్రోగ్రామ్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ప్యాక్, ఇట్లా విడివిడిగా హాఫ్ అన్ అవర్ చంక్స్ తయారు చేసుకొని ఒక 6 అవర్స్కో 7 అవర్స్కో ప్యాక్ తయారు చేసుకొని ఇక్కడి నుంచి ఫ్లైట్లో సిలోన్కో లేకపోతే సింగపూర్కో తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు. ఈటీవీ2, జెమినీ ఇలాంటి ఛానల్స్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు 24 అవర్స్ ఛానల్స్ లేవు అంతకుముందు. ఓన్లీ దూరదర్శన్ ఉండేది. అది కూడా బ్రాడ్కాస్టింగ్ వేరే చోటు నుంచి చేసేవాళ్ళు. చాలా ప్రాసెస్ ఉండేది. ఆ టైంలో ప్రసార భారతి బిల్లు పెట్టారు. ఆ ప్రాసెస్లోనే చాలా మార్పులు జరిగాయి. భారతదేశం నుంచి బ్రాడ్కాస్టింగ్ చేయడానికి అవకాశం లేదు అని తెలిసి అప్పటి మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు ఆశ్చర్యపోయారు. ఈటీవీ అండ్ జెమినీ టీవీ వాళ్ళు ఇద్దరూ వెళ్ళి సుష్మా స్వరాజ్ గారిని విదేశాలకు రెగ్యులర్గా వెళ్ళడానికి ఒక స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేశారు ఫ్లైట్స్కు. అదేంటి అంత రెగ్యులర్గా ప్రతి 3-4 గంటలకు ఒకసారి ఎందుకు వెళ్ళాలి అని ఆవిడ అడిగితే, అదిగాక ఇదేదో మీరు పర్యాటక శాఖ మంత్రిని అడగాలి కానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగింది. అడిగితే అప్పుడు ఈ ఈటీవీ అండ్ జెమినీ టీవీ రిప్రజెంటేటివ్స్ చెప్తే ఆవిడ షాక్. ఏంటి, మన దేశం నుంచి బ్రాడ్కాస్టింగ్ లేదా? ఒక చిన్న దేశమైన సిలోన్ నుంచి, ఒక చిన్న దేశమైన సింగపూర్ నుంచి బ్రాడ్కాస్టింగ్ ఉంది, మన దగ్గర నుంచి లేకపోవడం ఏంటి అని ఇమీడియట్గా అప్పుడు ఇస్రో వాళ్ళని పిలిచి బ్రాడ్కాస్ట్ చేయాలంటే అసలు ఏమేం కావాలి, ఎందుకు బ్రాడ్కాస్ట్ చేయలేకపోతున్నామో, అసలు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇమీడియట్గా చేయాలంటే
పర్మనెంట్‌గా చేయాలంటే 2 సూచనలిచ్చారు. ఇమ్మీడియేట్‌గా చేయాలంటే వేరే శాటిలైట్ ఎవరిదన్నా శాటిలైట్ చైనా గానీ, జపాన్ గానీ, లేకపోతే అమెరికా గానీ, జర్మన్ గానీ అట్లాంటి వాళ్ళ శాటిలైట్‌లో కొన్ని ట్రాన్స్‌ప్లాంట్స్ అంటాం. వాటిని మనం రెంట్‌కి తీసుకొని మన సిగ్నల్స్‌ని వాటి ద్వారా రీచ్ అయ్యేటట్టుగా చేయడం టెంపరరీ సొల్యూషన్. మనమే శాటిలైట్స్‌ని పంపించడం పర్మనెంట్ సొల్యూషన్ అని ఆవిడకి చెప్తే, ఇమ్మీడియేట్‌గా ముందసలు టెంపరరీగా అది చేయండి. పర్మనెంట్‌గా నెక్స్టు ఒక 1 ½ ఇయర్ లోపల మనం మన ఇండియా నుంచే బ్రాడ్‌కాస్ట్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయండి అన్నారు. అప్పుడు మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ శాటిలైట్ భారతదేశం నుంచి స్పేస్‌లోకి పంపించడం జరిగింది. ఆ తర్వాత చాలా విప్లవాత్మక మార్పులు జరిగాయి. భారతదేశం నుంచి ఎప్పుడైతే మనకి ఈ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన టెక్నాలజీ స్టార్ట్ అయిందో, తర్వాత ఇవాళ మనకి ప్రపంచంలోనే హైయెస్ట్ ఛానల్స్ ఉన్న దేశంగా మనకి మన భారతదేశం ఫేమస్ అయింది. ఎందుకంటే దాదాపుగా 17 భాషల్లో మనకి రీజనల్ ఛానల్స్, తర్వాత హిందీ లో దాదాపుగా ఒక 48 మేజర్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ రావడానికి కారణం అప్పటి చిన్న ఆలోచన. ఆ తర్వాత ఇవాళ ఎంత వేగంగా పెరిగిందంటే, అంతకుముందు కేవలం రికార్డ్ చేసి పంపించేవాళ్ళు కాబట్టి తప్పులు జరిగితే మళ్ళీ ఎడిట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయింది. మనకి రేడియో కూడా రికార్డెడ్ ప్రోగ్రామ్స్‌నే టెలి బ్రా టె దాన్నేమంటాం బ్రాడ్‌కాస్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆహ్, లైవ్ టెలికాస్ట్ చేయడం అనేది ఒక విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఆహ్, మీకు ఆ టైంలో నేషనల్ నెట్వర్కు, రీజనల్ నెట్వర్కు, దూరదర్శన్‌లో కూడా మీరు అప్పుడు అబ్జర్వ్ చేసుంటే ఆ రెండిటి మధ్యలో చిన్న వేరియేషన్ ఉండేది. 7 గంటలకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయి నేషనల్ నెట్వర్క్‌కి షిఫ్ట్ అయిపోయేది. ఆ నేషనల్ నెట్వర్క్‌లో కూడా కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ ఉండేవి. న్యూస్ పర్టిక్యులర్‌గా న్యూస్ లాంటివి స్టార్టింగ్ స్టేజ్‌లో లైవ్ ఓన్లీ న్యూస్ స్టార్ట్ చేశారు. తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లైవ్ చేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే లైవ్ చేయడం మొదలెట్టాలో న్యూస్ రీడింగ్‌లో కావచ్చు, యాంకరింగ్‌లో కావచ్చు, వాటన్నిట్లల్లో కూడా చాలా మార్పులు జరిగాయి. కొత్త కొత్త యాంకర్స్, కొత్త కొత్త ప్రాసెస్ ఇవన్నీ వచ్చాయి. అంతకుముందు మనకి జెమినీ స్టార్ట్ అయిన కొత్తల్లో గానీ, లేకపోతే ఈటీవీ స్టార్ట్ అయిన కొత్తల్లో గానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామ్స్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువుండేవి. లైవ్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువుండేవి. ఇప్పుడు మనకి జనరల్‌గా రికార్డెడ్ ప్రోగ్రాము, లైవ్ ప్రోగ్రాము, రికార్డ్ చేసి లైవ్ పంపించి మళ్ళీ దాన్ని రీటెలికాస్ట్ చేసే ప్రోగ్రామ్ అని 3 రకాల ప్రోగ్రామ్స్‌గా మనం డివిజన్ చేసుకుంటాం. సో, న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు పాతకాలంలో అయితే న్యూస్ రీడర్స్‌కి కాన్సంట్రేషన్ ఎక్కువుండేది. వాళ్ళు పేపర్స్ ముందుండేవి. ఎదురుగా కెమెరా ఉండేది. పేపర్స్‌ని పెట్టుకొని కెమెరాని చూస్తూ, పేపర్స్‌ని మేనేజ్ చేస్తూ, సబ్జెక్ట్‌ని అంతకుముందు అంటే రీడింగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక 4, 5 సార్లు వాళ్ళు ఆ న్యూస్ అంతా చదివేసుకొని రెడీగా ఉండేవాళ్ళు. దానికి మధ్య మధ్యలో ఈ క్లిప్పులు వేయడం అనేది తర్వాత కాలంలో స్టార్ట్ అయింది. అది కూడా ఎడిట్ చేసి వేసేవాళ్ళు. ఇప్పుడు లైవ్ డైరెక్ట్‌గా వేయడానికి వీలుగా క్లిప్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు. డైరెక్ట్‌గా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడి నుంచి స్టూడియోకి ప్లస్ అక్కడి నుంచి డైరెక్ట్‌గా శాటిలైట్‌కి పంపించడానికి కూడా అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇవాళ మనం యూజ్ చేస్తున్నాము. ఈ ఈ పరిస్థితుల్లో న్యూస్ రీడింగ్ లేదా యాంకరింగ్ తాలూకు ఇవి మారిపోయాయి. పాతకాలంలో రికార్డింగ్ అంటే స్టూడియోలో ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని, తప్పులు పోతే మళ్ళీ వాటిని సరిదిద్దుకొని చేసే స్టేజ్ నుండి అసలు తప్పు పోతే సరిదిద్దుకోలేని లైవ్ వరకు చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు మనం న్యూస్ రీడర్ అనే ప్రాసెస్ నుంచి న్యూస్ ప్రెజెంటర్ అనే ప్రాసెస్‌కొచ్చింది. న్యూస్ ప్రెజెంటర్‌కి, న్యూస్ రీడర్‌కి తేడా ఏంటంటే, న్యూస్ రీడర్ కూర్చొని వార్తలు చదివితే న్యూస్ ప్రెజెంటర్ తిరుగుతూ, అది చూపిస్తూ, మాట్లాడుతూ వీళ్ళందరితో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతూ న్యూస్‌ని ప్రెజెంట్ చేస్తారు. న్యూస్ రీడర్ కేవలం న్యూస్‌ని చదువుకుంటూ వెళ్ళిపోతే, న్యూస్ ప్రెజెంటర్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళతో డిస్కస్ చేస్తూ, వాళ్ళతో లైవ్‌లో మాట్లాడుతూ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వీళ్ళు ఆ న్యూస్ మొత్తాన్ని ప్రెజెంట్ చేస్తారు. ఇది న్యూస్ ప్రెజెంటర్. 3 న్యూస్ రిపోర్టర్స్. వీళ్ళు కూడా ఒక రకంగా న్యూస్ రీడర్సే. కానీ వీళ్ళు లైవ్‌లో ఫీల్డ్‌లో ఉంటారు.
వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా వీళ్ళు అక్కడ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఒక కెమెరామెన్‌ని వాళ్ళు ఎదురుగా పెట్టుకొని ఇక్కడ జరుగుతుంది ఇది. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు. స్టాఫు, తర్వాత ఫ్రీలాన్సర్స్. ఫ్రీలాన్సర్స్ అంటే ప్రతి ఛానల్‌కి కొంతమంది వాళ్ళ ఫ్రీలాన్సు రిపోర్టర్స్‌ని పెట్టుకుంటాము. కొంతమంది డైరెక్ట్‌గా వాళ్ళు తీసుకునే న్యూస్‌ని ఏ ఛానల్‌కైనా ఆహ్, సబ్మిట్ చేసుకుంటారు. సో, ఈ 2 రకాల ఫ్రీలాన్స్ వర్క్ జరుగుతుంటుంది. ఫీల్డ్‌లో ఉండి న్యూస్‌ని రిపోర్ట్ చేసేవాళ్ళని మనం న్యూస్ రిపోర్టర్స్ అంటాము. స్టూడియోలో కూర్చొని న్యూస్‌ని చదువుతుండేవాళ్ళు న్యూస్ రీడర్స్ అయితే, దాన్ని ఎనలైజ్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ ప్రెజెంట్ చేసేవాళ్ళని న్యూస్ ప్రెజెంటర్స్ అంటే, డైరెక్ట్‌గా ఫీల్డ్‌లో ఉండి, ఆ ఫీల్డ్‌లో జరుగుతున్న దాన్ని స్టూడియోకి కానీ, లేకపోతే డైరెక్ట్ ప్రేక్షకులకు కానీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రిపోర్ట్ చేసేవాళ్ళని న్యూస్ రిపోర్టర్స్ అంటాము. ఈ 3 రకాల సెటప్‌లు మనకి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. ఈ మూడిట్లలో కూడా మేజర్‌గా లైవు, రికార్డెడు 2 రకాలు మనం వాడుకోవడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ఈ 3 తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ 3 మనము ప్రెజెంట్ చేసేటప్పుడు ఏమేం తేడాలుంటాయి? ఇవి తెలుసుకోగలిగితే వాటిని ప్రెజెంట్ చేసే ప్రాసెస్ కొంచెం మారుతుంది. సేమ్ యాంకరింగ్ కూడా ఇవి మనం ఇంకొక మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు యాంకరింగ్‌కి సంబంధించి కూడా కొన్ని ఇట్లాంటివి మనం ఏమేం తేడాలున్నాయో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. యాంకరింగ్‌లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి ఒక ఫిక్స్డ్ యాంకరింగ్, తర్వాత గ్రూప్ యాంకరింగ్ అండ్ లైవ్ యాంకరింగ్ అని 3 రకాల యాంకర్స్‌గా మనం డివైడ్ చేసుకుంటాం. ఫిక్స్డ్ యాంకరింగ్ అంటే ఇప్పుడు 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అమితాబ్ బచ్చన్ గారు అక్కడ కూర్చున్నా, ఇక్కడ నిలబడ్డా ఫిక్స్డ్‌గా కెమెరాతోటి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి చేసుకుంటూ వెళ్ళిపోతాము. తర్వాత గ్రూప్ అంటే 10 మందితో మాట్లాడుతూ, 10 మందిని కోఆర్డినేట్ చేస్తూ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇప్పుడు రియాలిటీ షోస్ కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు, వాటన్నిటిలో ఎవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, డిబేట్స్ కావచ్చు, వీటన్నిటిని సెట్ చేసుకుంటూ పోయేదాన్ని మనం గ్రూప్ యాంకరింగ్ అంటాము. లైవ్ యాంకరింగ్ అంటే డైరెక్ట్‌గా ఫీల్డ్‌లో అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ స్టూడియోతో గానీ, డైరెక్ట్‌గా ప్రేక్షకులతో గానీ ఆ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తూ వర్క్ చేసేవాళ్ళని లైవ్ యాంకర్స్ అంటాము. పాతకాలంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కేవలం యాంకర్స్ అనేవాళ్ళు కంపేరింగ్ చేసేవాళ్ళు మాత్రమే. ప్రోగ్రామ్‌ని మైక్ పట్టుకొని మనకి కొన్ని ఇప్పటికీ స్టేజ్ మీద మనకి ప్రేక్షకుల్లో నుంచి గెస్ట్‌లని పిలవడాలు, ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పడాలు చేసేవాళ్ళలాగా చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ, ప్రేక్షకులతో మాట్లాడుతూ, స్టూడియోతో మాట్లాడుతూ, కెమెరాతో మాట్లాడుతూ చాలా యాక్టివ్‌గా చేసే స్టేజ్‌కి మనకి యాంకరింగ్ మారిపోయింది. సో, మనం స్టూడియోలో ఉన్నా, లేకపోతే లైవ్‌లో ఉన్నా యాంకర్‌గా వాళ్ళు ప్రెజెంట్ చేసే ప్రాసెస్ ఎట్లాగైతే మనకి న్యూసు రీడరు, రిపోర్టరు, ప్రెజెంటరు లాగా ఇక్కడ యాంకరింగ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్‌ని మనం వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దీంట్లో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లైవు, 2 రికార్డెడు. లైవ్‌లో చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రికార్డెడ్ ప్రోగ్రామ్ అయితే ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చేసిన మిస్టేక్‌ని రీకరెక్ట్ చేసుకొని, దాన్ని మళ్ళీ మనం రీషూట్ చేసుకొని, మనం టెలికాస్ట్ చేసుకోవడానికి, బ్రాడ్‌కాస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మనం డైరెక్ట్‌గా చేస్తున్నామా, రికార్డ్ చేసి, ఆ తర్వాత ఎడిట్ చేసి, దాన్ని మనము ప్రేక్షకులకి రీచ్ అయ్యేటట్టుగా చేస్తున్నామా, ఈ తేడాని పట్టుకొని మనం యాంకరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే న్యూస్‌లో కూడా న్యూస్ రీడింగు మనకు జనరల్‌గా ఎలా ఉంటుందంటే కొన్ని స్పెషల్ న్యూస్ ఉంటాయి. ఎనాలిసిస్‌లు అవి కూడా లైవ్, రికార్డెడ్ 2 ఉంటాయి. ఉదాహరణకి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ మనము ఒక డిబేట్ పెట్టుకున్నాము. ఆ డిబేట్ రికార్డ్ చేసుకొని దాన్ని మనము తర్వాత బ్రాడ్‌కాస్ట్ లేదా టెలికాస్ట్ చేస్తాం. దాంట్లో చేసుకునేటప్పుడు మనం ఒకవేళ వాళ్ళెవరన్నా చిన్నవి చేస్తే మనం వాటిని ఇలా కాదండి, ఇలా చేయొచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఎడిట్ చేసుకొని మనం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సింగిల్ కెమెరాతో చేసేవి, మల్టిపుల్ కెమెరాతో చేసేవి 2 రకాలుగా అటు న్యూస్ కావచ్చు, ఇటు యాంకరింగ్ చేసేటప్పుడు వీలైనంత వరకు న్యూస్‌లో మాత్రం సింగిల్ కెమెరానే యూజ్ చేయడానికి ట్రై చేస్తాము.
బట్ న్యూస్ని మల్టిపుల్ ప్లేసెస్వి న్యూసెస్ని మనం గ్యాదర్ చేయడమో లేకపోతే ఎనాలిటికల్ న్యూసెస్ అంటాం, అలాంటివి చేసినప్పుడో తప్ప 90% న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు సింగిల్ కెమెరాని మనం చేయడానికి ట్రై చేస్తాము. అయితే న్యూస్ రీడర్స్ ఒకళ్ళకంటే ఎక్కువ ఉండి, అంటే ఇద్దరుండి ఒకేసారి న్యూస్ని ప్రజెంట్ చేస్తూ ఉంటే మల్టిపుల్ కెమెరా సెటప్ పెట్టుకుంటాము. అయితే ఇక్కడ ఆన్లైన్ ఎడిటింగ్ సెటప్ అంటాము. అంటే మల్టిపుల్ కెమెరాతో చేసినప్పుడు ఒక్కొక్క స్పెసిఫిక్ దానికి ఒక్కొక్క కెమెరాని పెట్టుకొని వాటన్నిటిని కలిపి ఒక మానిటరింగ్ చేసుకొని ఆ కెమెరాలందరి అన్నిటి ముందు ఆన్లైన్ ఎడిటర్ లేదా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని దాంట్లో నుంచి అవుట్పుట్ ఏది రావాలి అంటే ప్రతి కెమెరాలో నుంచి మనం రికార్డ్ చేసిందంతా మానిటర్లో చెక్ చేసుకుంటూ అవుట్పుట్లోకి ఈ 5 ఉదాహరణకు 5 కెమెరాలు ఉన్నాయనుకోండి, 5 మానిటర్స్లో ఈ 5 కెమెరాల తాలూకు అవుట్పుట్ కనబడుతూ ఉంటుంది. వీటన్నిటిలో నుంచి ప్రేక్షకులకు ఏది రీచ్ కావాలని నేను భావిస్తున్నానో ఆ అవుట్పుట్ని ప్రేక్షకులకు పంపించడానికి ట్రై చేస్తాం. ఇది లైవ్ కావచ్చు లేదా రికార్డెడ్ కావచ్చు, ఏదైనా సరే ఆన్లైన్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ ఫైనల్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పాడతా తీయగా లాంటి ప్రోగ్రామ్ అనుకోండి, బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక కెమెరా ఉంటుంది, వచ్చిన గెస్ట్ మీద ఒక కెమెరా ఉంటుంది, పార్టిసిపెంట్ మీద ఒక కెమెరా ఉంటుంది, మిగతా పార్టిసిపెంట్స్ మీద ఒక కెమెరా ఉంటుంది, ప్రేక్షకుల మీద ఒక కెమెరా ఉంటుంది. ఇన్నిట్లలో ఏది ప్రేక్షకులకు రీచ్ కావాలి, యాంకరింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అయితే బాలసుబ్రహ్మణ్యం గారు, వేరే యాంకర్ అయితే ఇప్పుడు సుమ గారు కూడా ఉన్నారు అనుకోండి ఆ ప్రోగ్రాంలో, సుమ గారు లాంటి యాంకర్కి ఇంకొక కెమెరా ఉంటుంది. వీటిలలో నుంచి ఏది ప్రేక్షకులకు రీచ్ కావాలి, ఉదాహరణకి పార్టిసిపెంట్ పాట పాడుతుంది, ఆ అమ్మాయి మీద కెమెరా ఉంటుంది. ఆ అమ్మాయి పాడుతున్నంతసేపు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళు పాడుతున్నంతసేపు వాళ్ళ షూట్ చేయాలి రూల్. అయితే వాళ్ళు పాడుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారో లేదా వచ్చిన గెస్టో ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, ఆహా అంటున్నారనుకోండి, టక్కన ఆన్లైన్ ఎడిటింగ్ ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళు ఈ అవుట్పుట్ని ప్రేక్షకులకు రీచ్ కావడానికి ట్రై చేస్తారు. సో అట్లా ఏది పంపించాలి అనేది యాంకర్ కంటే లేదా న్యూస్ రీడర్ కంటే కూడా ఈ మల్టిపుల్ కెమెరా సెటప్స్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనకి పీసీ రూమ్ అంటాం, పీసీఆర్ అంటాం, ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్. ఈ సెటప్ అంతా అక్కడి నుంచి వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. మనం దాంట్లో నుంచి మనం చెక్ చేయడానికి వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళ అవుట్పుట్ తీసుకుంటారు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే ఆ పనిలో నుంచి ఏ అవుట్పుట్ తీసుకోవాలో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఒక యాంకర్ కానీ న్యూస్ రీడర్ కానీ మన జాబ్ మనం చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, యాంకర్ అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, న్యూస్ రీడర్ అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, యాంకరింగ్లో టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ను బట్టి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, న్యూస్ రీడింగ్లో టైప్ ఆఫ్ న్యూస్ని బట్టి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనకి తెలిస్తే మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతాము. సో ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్తో పాటు మనకి షాఫ్ట్ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, డ్రాయింగు, తర్వాత యానిమేషను, 2D యానిమేషను, 3D యానిమేషను, ఫోటోషాప్ లాంటి చాలా కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనం ఒక కోర్స్ కంటే కూడా మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకోగలిగితే, ఇప్పుడు మీకు యాక్టింగ్ కూడా వస్తే యాంకరింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలరు. అట్లాగే న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అడిషనల్ అవుతాయి. సో మీరు ఇప్పుడు ఎట్లాగైతే యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో దాంతోపాటు మిగతా కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎక్విప్డ్ పర్సన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళగలిగితే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. షాఫ్ట్ అకాడమీ మనకు ఈ కోర్సులన్నీ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి ఆఫర్ చేస్తుంది. అది కూడా తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. సో మీకు చాలా మినిమం ఫీజులతో ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.